హాయ్! వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనం రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి హిస్టరీలో మెయిన్ టాపిక్ అయినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్‌ని టాప్ ఎంసీక్యూస్‌గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు క్లాస్ 6లో భారతీయ పండుగలు మరియు ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ క్యాలెండర్స్‌కి సంబంధించినటువంటి టాప్ ఎంసీక్యూస్‌ని మనం డిస్కస్ చేసుకుంటాం. ఇది క్లాస్ 6 ఫస్ట్ 5 క్లాసెస్ ఎవరైనా మిస్ అయ్యుంటే తప్పకుండా వెళ్లి చూడండి. మీ అందరికీ కూడా చిన్న అనౌన్స్‌మెంటు. అందరికీ అందుబాటులో ఉండేందుకు గాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టెస్ట్ సిరీస్‌ని 399కి అమ్యూజింగ్ స్టఫ్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇంతవరకు రిజిస్టర్ కాని వాళ్ళుంటే తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. ఎందుకనంటే 40 ఫుల్ లెంగ్త్ టెస్టుల్లో భాగంగా ఆల్రెడీ 8 కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం 30 చాప్టర్ వైస్ టెస్టులు కంప్లీట్ అయ్యాక మనకి 10 గ్రాండ్ టెస్టులు ఫుల్ లెంగ్త్‌గా ఉంటాయి. సో, గతంలో వచ్చినటువంటి 2 నోటిఫికేషన్‌లో ఎంతోమంది ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినటువంటి ఈ టెస్ట్ సిరీస్‌ని ఈసారి మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది. తద్వారా మీకు ఉత్తమమైనటువంటి ప్రిపరేషన్‌ని అందించేందుకు అన్ని విధాలుగా తోడ్పడుతుంది. కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. నిన్నటికి కంటిన్యూయేషన్ వచ్చేసి మనకి చాపే చార్ కుట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? చాపే చార్ కుట్ ఫెస్టివల్ అనేది మిజోరాంలో జరుపుకుంటారు. మిజోరాంలో జరుపుకుంటారు. మోస్ట్ వాంటెడ్ బిట్ హార్న్‌బిల్ ఫెస్టివల్ భారతదేశంలోని ఏ భాగంలో జరుపుకుంటారు? దీనిని ముఖ్యంగా నాగాలాండ్‌లో జరుపుకుంటారు. అనేక ఎగ్జామ్స్‌లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. దీన్ని బేస్ చేసుకొని మనకి ఎక్కువగా నార్త్ ఈస్ట్ మీద కమాండ్ ఉండాల్సిన అవసరం ఉంది. నార్త్ ఈస్ట్ స్టేట్‌లో ఉన్నటువంటి డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్స్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, ఫెయిర్స్ కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్, లిటరేచర్‌కి సంబంధించి కూడా మీరు ఎక్కువగా డేటాని ముంచాల్సుకునే అవసరం ఉంది. సాగా దావా ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రిలీజియన్? సాగా డానా ఫెస్టివల్ కింది ఏ మతంతో సంబంధం కలిగి ఉంది? బౌద్ధ మతంతో సంబంధం ఉంది. సాగా డావా. మార్నింగ్ వచ్చి మనము ఈ జైన మతానికి సంబంధించినవి కూడా ఫెస్టివల్స్ చూడడం జరిగింది. రివిజన్ చేసుకోండి, రాసుకోండి, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ద్రప్కా తేషి ఫెస్టివల్ మరియు బుమ్చూ ఫెస్టివల్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? ద్రప్కా తేషి, బుమ్చూ ఇవి సిక్కింలో జరుపుకుంటారు. సిక్కింలో జరుపుకుంటారు. కార్కీ పూజ ఒక ప్రసిద్ధ పండుగ. ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కార్చీ పూజ ఈజ్ ఎ పాపులర్ ఫెస్టివల్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? త్రిపురలో జరుపుకుంటారు కార్కీ పూజ. త్రిపుర. ఆన్సరు త్రిపుర. నెక్స్టు హెమిస్ ఫెస్టివల్ ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? హెమిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ రీజియన్? దీనిని లడాఖ్‌లో జరుపుకుంటారు. లడఖ్‌లో జరుపుకుంటారు. మనం ఆర్ట్ అండ్ కల్చర్‌కి పెద్దపీట వేస్తూ స్టార్టింగ్ 2, 3 టెస్టుల్లో ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎక్కువ డేటా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఇది ఒక ఓషన్‌లాగా ఉంటుంది కాబట్టి ఎవరైతే రిజిస్టర్ చేసుకొని మన దగ్గర టెస్ట్ సీరీస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సీరీస్ కంప్లీట్ అయిపోయాక ఈ పీడిఎఫ్‌లన్నీ కూడా మీ టెస్ట్ పోర్టల్‌లో పీడిఎఫ్ రూపంలో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైతే యూట్యూబ్‌లో చూస్తున్నారో వాళ్ళు వీటిల్ని తప్పకుండా నోట్ చేసుకుంటే మీకు చాలా బాగా గుర్తుండేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక 5-7 ప్రశ్నల వరకు ఆర్ట్ అండ్ కల్చర్ మీదనే వస్తున్నాయి కాబట్టి ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది రివిజన్‌కి గూడా. జమ్మూ ప్రాంతంలో ఏ పండుగను జరుపుకుంటారు? విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ జమ్మూ రీజియన్? జమ్మూ రీజియన్‌లో జరుపుకునేటువంటిది ఉర్స్. ఉర్స్. ఉర్స్ అనేటువంటిది జమ్మూ ప్రాంతంలో జరుపుకునేటువంటి పండుగ. చెట్ ఫెస్టివల్ ఒక ప్రసిద్ధ పండుగ. దీనిని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? చెస్ట్ ఫెస్టివల్ ఈజ్ పాపులర్ ఫెస్టివల్ ఇన్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే దీనిని హిమాచల్ ప్రదేశ్ చెట్ ఫెస్టివల్. మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అయ్యేటువంటి ప్రిపరేషన్‌కి హెల్ప్ అయ్యేటువంటి
కంటెంట్ అండి ఇది. ఎందుకంటే గత నోటిఫికేషన్‌లో వచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్‌ని అమ్యూజింగ్ స్టఫ్ యాప్‌లో క్విజ్ ఫార్మాట్‌లో అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడం జరిగింది. ఏమిటి దీని కాంటెక్స్ట్ అంటే గతంలో జరిగినటువంటి హైకోర్ట్ ఎగ్జామ్‌లో షిఫ్ట్ బేస్డ్‌గా షిఫ్ట్ 1, 2, 3 క్వెషన్ పేపర్స్‌ని మేము అమ్యూజింగ్ స్టఫ్ యాప్‌లో క్విజ్ ఫార్మాట్‌లో మీ అందరికీ అందుబాటులోకి తేవడం జరిగింది. దీనివల్ల మీరు ఆ 3 టెస్టుల్ని గాని అటెంప్ట్ చేస్తే ఎగ్జామినరు ఏ ఏ విభాగాల నుంచి ప్రశ్నల్ని ఎదుకంగా అడుగుతున్నారు? ఎగ్జాంపుల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఏ టాపిక్స్ మీద ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి? కరెంట్ అఫైర్స్‌లో అయితే రమ్మారమ్మి 7-8 ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకొని వచ్చిన సందర్భాలున్నాయి. ఒక దాంట్లో 2, 3 రావడం జరిగింది. కాబట్టి 3 షిఫ్ట్‌లని గాని మీరు తిరగేసినట్లయితే మీకొక అవగాహన వస్తుంది. తద్వారా ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ప్రిపరేషన్‌ని మరికొంతగా మెరుగుపరిచేందుకు గాను తప్పకుండా ఉపయోగపడుతుంది. అందుకే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్ లోపలికి వెళ్తే అక్కడ మీకు హైకోర్ట్ ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కనపడుతుంది. లింక్‌ని గాని క్లిక్ చేస్తే మీకు జీకే క్వెషన్స్, ఇంగ్లీష్ కంటెంట్ క్వెషన్స్ అనేటివి కనపడతాయి. నెక్స్ట్ నవాలా పండుగను ఏ తెగ జరుపుకుంటారు? నవాలా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై విచ్ ట్రైబ్? దీనిని గడ్డి తెగ జరుపుకుంటారు. గడ్డి తెగ జరుపుకుంటారు. గ్రాస్ ట్రైబ్. క్రింది వానిలో దేనిని హిమాలయాలకు చెందిన మహాకుద అని కూడా పిలుస్తారు? విచ్ వన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మహాకుంభ్ ఆఫ్ హిమాలయాస్? మహాకుంభ. సో, ఆన్సర్ వచ్చేసి నందాదేవి రాజ్ జాత్ యాత్ర. నందాదేవి రాజ్ జాత్ యాత్ర. గౌచర్ మేళా కింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? గౌచర్ మేళా ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఉత్తరాఖండ్‌లో జరుపుకుంటారు గౌచర్ మేళా. ఉత్తరాఖండ్ గౌచర్ మేళా. కింది వానిలో ఏ పండుగను తమిళనాడు రాష్ట్రంలో జరుపుకుంటారు? కింద ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ ఫెస్టివల్స్‌లో తమిళనాడులో జరుపుకునేటువంటి ఫెస్టివల్‌ని గుర్తించండి అని చెప్పి ప్రశ్నగా అడిగారు. ఆడి పెరుక్కు. ఆడి పెరుక్కు. కింది ఏ రాష్ట్రంలో ఓణం ఫెస్టివల్‌ని జరుపుకుంటారు? ఓణం ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓణం ఫెస్టివల్‌ని జరుపుకునేది మీ అందరికి తెలిసిందే కేరళ. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతితో పాటు అనేక రాష్ట్రాల్లో పండుగలు జరుపుకుంటారు. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కాబట్టి మీరు ఆ డేటాని తప్పకుండా పెట్టుకోండి. దాదాపు దాంట్లో మీకు కంటెంట్ అనేది కనీసం 10 బిట్లు కనపడతాయి కాబట్టి ఆ కంటెంట్‌ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. మీ దగ్గర డేటా లేకపోతే ఈవెన్‌గా గూగుల్‌లో గూడా సింపుల్‌గా తీసుకోవచ్చు. కామాబాల ప్రధానంగా భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? కామాబాల ఈజ్ సెలబ్రేటెడ్ మెయిన్‌లీ ఇన్ విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా? దీనిని కర్ణాటకలో జరుపుకుంటారు. కంబాల. కంబాల. ఇక్కడ ఏ ఉండకూడదు. కంబాల. కంబాల. సూరజ్ కుండ్ మేళా భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందింది? సూరజ్ కుండ్ మేళా బిలాంగ్స్ టు విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా? హర్యానా. ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్. సూరజ్ కుండ్ మేళా హర్యానాలో జరుపుకుంటారు. సెకా క్యాలెండర్‌ని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ సెకా క్యాలెండర్? కనిష్క రాజు. కనిష్క రాజు సెకా క్యాలెండర్‌ని ప్రారంభించడం జరిగింది. సో, ఇవి మనకి ఉన్నటువంటి టాప్ ఇండియన్ ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్. సో, నెక్స్ట్ వీడియోస్ మనం వచ్చేసి ఇంపార్టెంట్ ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ అని చూస్తాము. అలాగే ఇండియన్ డాన్స్ ఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంటు. థియేటర్ అండ్ పప్పెట్రీ, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ముఖ్యంగా లాంగ్వేజ్‌లో లాస్ట్ టైమ్ గూడా ఒక బిట్ రావడం జరిగింది.
ఏ భాషా కుటుంబానికి చెందింది అని చెప్పి. సో, దాంట్లో ఇన్ డెప్త్‌గా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో, నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్‌ని ఏది కూడా మిస్ చేయకూడదు. హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మన యొక్క ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీకు వచ్చేటువంటి కంటెంట్, మేము ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్పీడ్‌గా రీచ్ అవుతుంది. సో, ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. 399కి కేవలం ఒక్కరోజు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తర్వాత 499 అవుతుంది. సో, ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ అనేది మీకు 8 టెస్ట్‌లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. మొత్తం 30 చాప్టర్ వైస్ టెస్ట్‌లు అనేటివి కంప్లీట్ చేసుకొని 10 మనము ఎగ్జామ్ డేట్ వచ్చాక మనము గ్రాండ్ టెస్ట్‌ని కండక్ట్ చేసుకుంటాము. టెస్ట్‌లకి తొందరగానే డేట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వన్ డేని కూడా మిస్ చేసుకోకుండా ప్రిపరేషన్‌ని గట్టి స్థాయిలో తీసుకెళ్ళండి. అలాగే మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ యాప్‌లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని వెంటనే మీరు అటెంప్ట్ చేయండి. తద్వారా ప్రిపరేషన్‌లో ఉన్నటువంటి లోటుపాట్లని తీర్చిదిద్దుకొని ఉన్నత స్థాయిలో ప్రిపరేషన్‌ని, రివిజన్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు గాను హెల్ప్ అవుతుంది. సో, అలా వెళ్ళే ముందు మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్‌లోకి జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ.